अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। हल्के दंबली संगारेड्डी के कांग्रेस उम्मीदवार मिस्टर जग्गारेड्डी की इंतखाबी मुहिम जोरों शोर से हल्के दंबली संगारेड्डी के मुख्तलिफ मंडल्स में जारी है। उनकी अहलिया निर्मला जयप्रकाश रेड्डी और उनकी बेटी जया रेड्डी ने मुख्तलिफ मंडल्स में रोड शो करते हुए आवाम से मुलाकात कर रहे हैं। कल्पागोर ताड़लापल्ली में निर्मला जयप्रकाश रेड्डी ने खिताब करते हुए कहा है कि टीआरएस उम्मीदवार मिस्टर चिंता प्रभाकर ने हल्के दंबली संगारेड्डी की तरक्की के लिए कुछ नहीं किया है। 4 साल के दौरान सिर्फ आवाम से वादे किए गए, लेकिन इस पर अमल नहीं किया गया है। लीजिए निर्मला जयप्रकाश रेड्डी सदर महिला कांग्रेस जिले संगारेड्डी की तकरीर आपके నమస్కరిస్తున్నాం. ముందస్తు ఎన్నికలు రావడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఈ గ్రామానికి ఇచ్చేసినాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అభ్యర్థి అయిన జగ్గారెడ్డి గారు ఉండాలి. రాలేదు అంటే మీ అందరికీ తెలిసి ఎందుకు రాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలో 14 రోజులు జైల్లో పెట్టింది కాబట్టి ఆయన ఇంకా కొంచెం మానసికంగా శారీరకంగా వీక్ అయింది కాబట్టి కొన్ని రోజులు విశ్రాంతి కోసం ఈ మధ్యలో రాలేకపోయింది. ఇంకా 3-4 రోజుల్లో మళ్ళీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామానికి ఊరు తిరుగుతారు. ఆయన మీకు అన్ని కూడా మాట్లాడడానికి మీ ముందుకు వస్తారు. ఈరోజు ముందస్తు ఎన్నికలు ఎందుకు వచ్చినాయో మరి ఎవరికి తెలియదు. ఇంకా 9 నెలలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎవరు కూడా గద్దె దిగమని లేదు, ఎవరు కూడా మీకు నచ్చలేదని ఒక్కరోజు కూడా ఒక్క మనిషి కూడా అనలేదు. కానీ వాళ్ళ ఇష్టారాజ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించమని వాళ్ళకు ఓట్లేసి గెలిపించి అధికారం ఇస్తే ఈరోజు 9 నెలల ముందే రాజీనామాలు చేసింది. ఇది స్వతంత్ర మన దేశంలో ఉన్నామా లేకపోతే మనం దొరల పరిపాలన ఉన్నామా? వాళ్ళ ఇష్టమైన అన్ని కూడా వాళ్ళ ఇష్ట పరిపాలన. సరే, ఇష్టం ఉంది, ఇష్టం లేదు, దిగిపోయిండు. ఎందుకు దిగిండ్రు అంటే కూడా కారణం లేదు. మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చెప్తలేరు, అడిగినా చెప్తలేరు. అంటే మనకు కూడా ఇంత ఆలోచన ఉంది కదా. ఆలోచన ఉందా లేదా? ఆలోచన మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఈ 9 నెలల కాలం కూడా పరిపాలిస్తే జనాలు మనం నిలదీసి ఎక్కడికక్కడ మనల్ని ఏం చేస్తారంటే దులిపి పెడతారు. మీరెందుకు వచ్చిండ్రు, ఏం చేసిండ్రని నిలదీస్తారని భయానికి వచ్చి ముందే ఎలక్షన్ పెట్టుకున్నారు. అలా నిలదీసే నాయకుడు కాబట్టి జగ్గారెడ్డి గారు ఎక్కడికక్కడ ఏ ధర్నా చేయనియరు, ఏం మాట్లాడనియరు. వాళ్ళు చేసే పనిని మరి మీరు తప్పు చేస్తున్నారు, ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు ఏం చేస్తలేరని నిలదీస్తే కోర్టులు చుట్టూ కానీ లేకపోతే కోర్టులు అయిపోయినాయి. కోర్టు ఎన్నో కేసులు పెట్టారు. అట్లా కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు, ప్రజల కోసమే పోరాడుతున్నాడు. 4.5 సంవత్సరాలు కూడా ఆ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే వస్తున్నారు. వాళ్ళు పనులు చేస్తే సంతోషం, ఎవరమే మనం. కానీ ఒక్క పని చేయలేదు. మనకున్న సంగారెడ్డి పక్కనే ఉన్న సింగూరు, సంగారెడ్డి జిల్లాలో ఉన్న నీళ్ళని తీసుకపోతే అడిగే నాదులు లేదు. మరి అభ్యర్థి అయినా మరి ఎమ్మెల్యే ఉన్నాడు, మరి మా ప్రజలు నన్ను తిడతారు, మా ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళని వెళ్తాం టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఎట్లా తీసుకపోతారని ఒక్క మాట కూడా అనలేదు. మరి అలాంటి అభ్యర్థి ఎమ్మెల్యేగా మనం గెలిపించినాం.
అందుకే ఈరోజు మనం ఏమంటున్నామంటే వాళ్ళకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఒక్క పని చేయండి ఎందుకమ్మ చూసి మురవడానికా? అంటే మురుతామా? మురిసే పని కాదు కదా. పని చేసే నాయకుడు కావాలి, పని చేసే పార్టీ కావాలి. ఇప్పుడు పని చేసే చేతనయ్యే ఎమ్మెల్యే కాకపోయే ప్రభుత్వం కూడా అట్లనే ఉన్నది. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. గతంలో ఏమి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడే ఏవైనా జరిగిన ఊరు. కానీ ఇప్పుడు నేను కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరిగేసి వస్తున్నాం. ఉంటాయి 1-2 రోడ్లన్నా ఉంటాయి. రోడ్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ఏదైనా జగ్గారెడ్డి గారు చేసిందే. ఈ 4.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పని చేయలేదు. వాళ్ళ సర్పంచ్ ఉన్న దగ్గర కూడా తీసుకునేసలేదు. మాటలు ఎందుకు? వాళ్ళ పని వాళ్ళు పని చేయలేదు కాబట్టి వాళ్ళ పని మనం పడతాం. అదే నేను అడుగుతున్నాను మీ అందరూ. మన చేతిలో ఉన్నది కదా ఆయుధము. మనం చేలో పెద్దగా చేసినాం కానీ మనల్ని పెద్దగా చేయలేరు కదా. మనల్ని అడగదొక్కిరు, మన కాళ్ళ కిందనే పెట్టుకున్నారు. వాళ్ళు మాత్రం గొప్పగా అయిపోయింది. అందుకనే మా జగ్గారెడ్డి గారు మీకు తెలియని మనిషి కాదు. ఇప్పుడు చింత ప్రభాకర్ చూసిందా? మీరు అందరూ వచ్చిందా మీ ఊరికి? రాలేదు. జగ్గారెడ్డి ఒక్కసారి వచ్చిందా? రాలేదు. చూసింది కదా మనిషినైనా. ఎంతో కొంత చేసిందా లేదా ఊరికి జగ్గారెడ్డి? మరి ప్రభాకర్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఓట్లాడగా నీకు వస్తాడు తప్పకుండా. కాలు మోపుతాడు, ఏళ్ళు మోపుతాడు, మళ్ళా కింద మీద చేస్తాడు, ఇది చేస్తా అది చేస్తా, మంతలు జంటలు అన్ని చేసి పెడతాడు. ఇప్పుడు మళ్ళా మాటల గారడే. వాళ్ళకి తెలుస్తలేదు. గురికించే ఎట్లుంటే తెలుసు కదా మనకు. గురికించే మీద ఎర్రగుంటుంది, కింద నల్లగా ఉంటుంది. వాళ్ళు మీద చూసుకునే ముడుస్తున్నారు, కింద ఏమున్నది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనకు 2 తెలుస్తున్నాయి. కింద తెలుస్తుంది, మీద తెలుస్తుంది. మనం చూపెట్టేది మనం చూపెట్టాలి. దయచేసి మీరందరూ కూడా మరి ఇప్పుడు మీ అభ్యర్థి జగ్గారెడ్డి కాబట్టి 3 సీఎంలను తీసుకొచ్చి సంగారెడ్డి అంటే ఏమని చెప్తారు జనాలు? ఇప్పుడు అంటారు. అదే చింత ప్రభాకర్ చేసింటే అదే ప్రభాకర్ అంటుడు, సంగారెడ్డి అంటే ప్రభాకర్ అంటున్నారా? ఇప్పుడు తెలియనే తెలియదు జనాలకి చాలా మంది కూడా. మన ఓటు మన చేతి గుర్తుకేస్తే అన్ని కూడా మనకు లభిస్తాయి. మీరు అందరూ కూడా సంతోషంగా ఉండొచ్చు. గతంలో మీరు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకున్నారా లేదా? ఇంద్రమ్మ ఇల్లు గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తుంది ఒక్క సంతకంతోనే. మొట్టమొదటి కరెంటు ఫ్రీ ఇచ్చిందా లేదా కాంగ్రెస్?